నమస్తే, అంతరార్థానికి స్వాగతం. ఎలక్టోరల్ బాండ్ పథకం ఇది ఒక పెద్ద కుంభకోణమా? ఓ పెద్ద పథకం ద్వారా ప్రజలను మోసం చేయడం జరిగిందా? అవునా కాదా అనేది అసలు వాస్తవాలు తెలుసుకున్న తర్వాత అది మీరే నిర్ణయించండి. ఏంటి ముందు ఈ ఎలక్టోరల్ బాండ్ పథకము, దాని వివరాలు, ఇప్పటిదాకా ఏం జరిగిందో ఒకసారి మనం స్థూలంగా తెలుసుకుంటే ఇది నిజంగా కుంభకోణమా కాదా అనేది మీరే నిర్ధారిస్తారు. ఎలక్టోరల్ బాండ్ అంటే మీరు ఒక బ్యాంకు, ఏ బ్యాంకు కాదు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదే నిర్దేశించిన బ్యాంకు. ఆ బ్యాంకులో నిర్దేశించిన కొన్ని బ్రాంచ్ నియమిత శాఖలు, అక్కడ వెళ్ళి భారత పౌరులు, సంస్థలు డబ్బు చెల్లించి ఆ చెల్లించాల్సిన పద్ధతులు, చెక్కు వగైరా ఉన్నాయి. అట్లాంటి చిన్న చిన్న వివరాల్లోకి నేను వెళ్ళడం లేదు, ఎందుకంటే స్థూలంగా మనం విషయాన్ని అర్థం చేసుకోవడానికి గాను. వెళ్ళి ఒక బాండ్ కావాలని కొనుక్కోవడం. బాండు బేరర్ బాండు అంటే ఆ బాండ్ పైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఇది ఎవరు అందిస్తే వారికి చెల్లించడం. ఎవరు అంటే అర్హత కలిగిన రాజకీయ పార్టీలు ఎవరు తీసుకొచ్చినా కూడా 14-15 రోజుల లోపల వారికి ఈ సొమ్ము ఇవ్వడం. దాని మీద ఉండేది కేవలం తేదీ, సొమ్ము మాత్రమే. సరే, దాని మీద సంఖ్య ఉంటుంది, ఆ సంఖ్య మనకేం కనిపించదు, అది వేరే విషయం. ఇది ఒక బేరర్ బాండ్. బేరర్ బాండ్ అంటే ఎవరికైనా చెల్లిస్తామనేటువంటి హక్కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంటుందా? ఇంకెవరికైనా ఈ దేశంలో ఉంటుందా? ఎవ్వరికీ ఉండదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934లో 31 సెక్షన్ ప్రకారం కేవలం కేంద్ర బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు, తర్వాత ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉంటుంది. బేరర్ అంటే మనం ఒక ప్రామిసరీ నోట్ కానీ, చెక్ కానీ రాస్తాం. ఫలానా వారికి కానీ, వారు చెప్పేవారికి కానీ, బేరర్కి కానీ అని ఉండొచ్చు. అంతేగాని ఎవరి పేరు లేకుండా ఎవరికైనా ఇవ్వచ్చు అనేటువంటి అధికారము కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే ఉంటుంది, కేవలం ప్రభుత్వానికే ఉంటుంది. మనకు కరెన్సీ నోట్ల పైన ఉదాహరణకు మనము ఈ 500 రూపాయల కాగితం తీసుకుందాం. 500, 200, 100 ఇట్లా రకరకాల డినామినేషన్స్లో కరెన్సీ నోట్లు ఉంటాయి. దీనిపైన గ్యారంటీడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. మీరు మీ దగ్గర ఉన్న ఒక ఈ నోట్ చూడండి, కరెన్సీ నోట్ ఏదైనా. తర్వాత ఇక్కడ ఏం రాసి ఉంటుందండి? ఐ ప్రామిస్ టు పే ది బేరర్ ద సమ్ ఆఫ్ 500 రూపీస్ దీనిపైన అని ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. గ్యారంటీ ఇచ్చింది ఎవరు? భారత ప్రభుత్వం. ఇట్లా ఈ నోట్లు ముద్రించడానికి, బేరర్ అని ఇవ్వడానికి ఉండే అధికారం, ఏకైక హక్కు ఉన్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వానికి. ఇతరులకు ఉండదు. కానీ ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆ అధికారాన్ని దత్తత చేయడం జరిగింది. ఎంత? ఇప్పుడు ఈ కరెన్సీ నోట్లు అయితే అనుకున్నాం కదా ఇందాక, 10 రూపాయలు వగైరా, 100, 200. ఇవి ఈ బేరర్ బాండ్స్ డినామినేషన్స్ 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, 1 కోటి రూపాయలు. ఎవరైనా రాజకీయ పార్టీలకు ఒక 100 కోట్ల రూపాయలు ఇవ్వాలంటే 1 కోటి రూపాయల బాండ్లు ఒక 100. 1000 ఇవ్వాలంటే 1000 రూపాయల బాండు. 1,00,000 అంటే 1,00,000, 10 లక్షలు, ఈ రకంగా కొనుక్కొని ఎంత మొత్తమైనా ఇవ్వచ్చు. 15 రోజుల లోపల తిరిగి ఏ పార్టీకైతే వీళ్ళు ఇస్తారో ఆ పార్టీ, అర్హత కలిగిన ఆ పార్టీ క్యాష్ చేసుకోవాల్సి ఉంటుంది, తన అకౌంట్లో ఇది జమ చేసుకోవాలి. లేకుంటే ఇది ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి వెళ్తుంది. ఇది అట్లాగే ఎంత మొత్తం ఇవ్వచ్చు. ఇప్పుడున్న కంపెనీల చట్టం 2013 ప్రకారం సెక్షన్ 182 ప్రకారము ఈ కంపెనీలకు కడపటి 3 సంవత్సరాల సగటు నికర లాభం, ఆ నికర లాభంలో 7.5% మించి ఇవ్వడానికి వీల్లేదు. ఆ చట్టాన్ని కూడా మార్చేయడం జరిగింది. ఈ ఎలక్టోరల్ బాండ్ పథకం 2018 నుంచి అమల్లోకి వచ్చింది. చట్టం 2017.
ఆ చట్టం ఒక మనీ బిల్ లాగా. అంటే రాజ్యసభ కూడా దీన్ని వ్యతిరేకించే వీలు లేదు. కేవలం లోక్సభ మాత్రమే అంగీకరిస్తే చాలు. మనీ బిల్ లాగా దీన్ని తీసుకొని రావడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ చట్టం అవరోధంగా ఉంది కాబట్టి ఆ చట్టంలోని ఆ సెక్షన్ మార్పు. అట్లాగే కంపెనీల చట్టము మరి అంత మొత్తం 7.5% మేరని ఇవ్వాల్సి ఉంది కనుక, అంటే నికర లాభంలో 3 సంవత్సరాల సగటు తీసుకుంటే దాన్ని మారవడం, సెక్షన్ 182 కూడా కంపెనీల చట్టంలో మారవడం జరిగింది. అదొకటే కాదు, కంపెనీ చట్టంలో ఎంత మొత్తం ఇవ్వాలనే దాన్ని, అంటే అపరిమితంగా ఎంతైనా ఇవ్వచ్చు. తర్వాత దీనికి సంబంధించినటువంటి వివరాలు గోప్యత అని అన్నారు కనుక కంపెనీ బోర్డుకు మొత్తం చెప్తే చాలు, కానీ ఎవరెవరి దగ్గర నుంచి ఎంత అని చెప్పాల్సినటువంటి పని లేదు. ఇవి కంపెనీల చట్టంలో తెచ్చిన మార్పులు. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 13A, రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసుకోవాల్సినటువంటి పని లేదు. అట్లాగే ఓటరుకు రాజకీయ పార్టీల నీతి, నిజాయితీ, వారు చెప్పే సిద్ధాంతాల పట్ల నిబద్ధత, ఎక్కడ డబ్బులు తెలుసుకుంటున్నారనేటువంటి తెలుసుకోవాల్సిన హక్కు ఉంది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం దాంట్లో కూడా సెక్షన్ 29Cని మార్పు చేయడం. ఎలక్టోరల్ బాండ్స్ ఎందుకు తెస్తున్నారు? ఎలక్టోరల్ బాండ్స్ అంటే పారదర్శకత ఉండాలి, నగదు రూపేణ ఇవ్వకుండా ఉండాలి, బ్లాక్ మనీ పొలిటికల్ పార్టీస్కు చందాగా ఇవ్వకుండా ఉండాలి అనేటువంటిది చెప్పింది. మరి చేసింది ఏంటి? రహస్యం. ఈ గోప్యత ఎవరికి ఉంటుంది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి బ్యాంకు, ఆ బ్యాంకుకు సమాచారం ఉంటుంది. అంతేకాకుండా నేర పరిశోధన సంస్థలకు ఈ సమాచారం అందించాల్సిన అవసరం ఉంది. అది ఆ పథకంలోనే ఉంది. కోర్టులు అడిగినప్పుడు ఈ సమాచారాన్ని అందించాల్సి ఉంది. అంటే ఇక్కడ ప్రభుత్వానికి సమాచారం అందుతుంది. ప్రభుత్వానికి సమాచారం అందుతుంది అంటే ఏ పార్టీ ప్రభుత్వంలో ఉందో ఆ పార్టీకి అందకుండా పోతుంది ఆ సమాచారం. అంటే ఒక్క పొలిటికల్ పార్టీకి మాత్రం అందుతుంది. ఎందుకని మరి ఇది గోప్యంగా ఉండాలి అంటే, ఒక పొలిటికల్ పార్టీకి కనుక చందా ఇచ్చినట్టయితే మరో పొలిటికల్ పార్టీ మీరు వాళ్ళకి ఇచ్చినారు కాబట్టి మాకు ఇవ్వాలని అడగడం, లేదా కక్ష సాధింపు చర్యలు చేయవచ్చు కనుక, ఇట్లా అనేక కారణాలు చెప్పి ఎలక్టోరల్ బాండ్ స్కీము తేవడం జరిగింది. కానీ మరి వాస్తవంగా ఏం జరిగింది? సుప్రీంకోర్టు పుణ్యమా అని ఇది ఖచ్చితంగా బయట పెట్టాలని చెప్పిన కారణంగా విషయాలన్నీ బయటకు వచ్చాయి. ఇక్కడ మరో వింతైన విషయం, ఈ సమయం లోపల సమాచారం ఇవ్వాలని దాన్ని ఎలక్షన్ కమిషన్ను తన సైట్లో ఉంచాలని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ఆ నిర్ణీత కాల వ్యవధిలో వీలు లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. లేదు, ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అన్నప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ సమాచారం ఇచ్చింది. అంటే ఇక్కడ కోర్టులు తప్పుదోవ పట్టించినట్టు లేదా? కోర్టులు అమలుకు వీలు కాని ఏ రకమైన ఆదేశాలు ఇవ్వరు. ఒక వ్యక్తి మరో వ్యక్తిని హత్య చేస్తే శిక్షిస్తుంది కోర్టు, కానీ ఆ వ్యక్తిని పునరుజ్జీవితుడిని చేయండి అని మాట కోర్టు చెప్పదు. మరి ఇక్కడ సాధ్యం కాదు అని చెప్పిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంటనే ఎట్లా ఇవ్వగలిగింది? ఆలోచించాల్సినటువంటి విషయం. అయితే 5 న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం కలగజేసుకొని తన ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో సమాచారం అంతా బయటకు వచ్చింది. ఒక్కొక్కటే విషయాలు తెలుస్తున్నాయి. ఇప్పుడు మనకి ఇప్పటిదాకా తెలిసిన సమాచారం 2017-18 నుండి 2022-23 మధ్యకాలంలో 12,008 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ అమ్మడం జరిగితే దాంట్లో కేవలం బీజేపీకే 55% సమకూరింది. 6,564 కోట్లు, 6,564 కోట్ల రూపాయలు కేవలం బీజేపీకే. 5 రాజకీయ పార్టీలకు చూడండి ఇక్కడ ఎంతెంత మొత్తంలో సమకూరిందో. దీంట్లో బీఆర్ఎస్
తెలంగాణలోని బీఆర్ఎస్కు 1214.7 కోట్లు. వైర్ పత్రిక ఇచ్చిన సమాచారం 14 మార్చి 2024. కాకపోతే సమగ్రంగా చూసినప్పుడు కొంత ఈ సంఖ్య ఇటు అటుగా ఉంటుందేమో, కానీ మొత్తం మీద ఇంత పెద్ద మొత్తంలో ఈ రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ రూపేణా డబ్బు సమకూరింది. తర్వాత మొన్న హిందూ పత్రికలో ఒక వార్త, నష్టాల్లో ఉన్న 33 కంపెనీలు 582 కోట్ల రూపాయలు ఇవ్వడం. దీంట్లో 75% బీజేపీ పార్టీకే. అట్లాగే 45 కంపెనీలకు సమకూరిన సొమ్ము, అంటే వారు ఇచ్చినటువంటి సొమ్ము ఎక్కడి నుంచి వారికి వచ్చింది అనేది అనుమానాస్పదంగా ఉంది. అనేక కంపెనీలు కొత్తగా ఏర్పాటైన కూడా ఇవ్వడము, నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీలు ఇవ్వడము. అయితే ఇప్పుడు దీనిపైన సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఎలక్టోరల్ బాండ్ పథకం కోసం ఇన్ని చట్టాల్లో మార్పులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934లో, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, కంపెనీస్ యాక్ట్ 2013, ఈ మార్పులు, ఈ పథకము ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ నిర్ణయం ప్రభుత్వం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ కింద రాజకీయ పార్టీలకు ఎవరెవరు ఎంతెంత మొత్తం ఇచ్చింది ఇక్కడ తెలిసింది కదా. వారిలో ఎందరిపైన కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ. వీరు డబ్బులు ఇచ్చింది ఎప్పుడు, వారిపైన కేసులు ఎప్పుడు, లేదా ఇతర పరిశోధక సంస్థలు వారిపైన కేసులు ఏమేమి ఉన్నాయి, ఈ డబ్బులు అందిన తర్వాత ఆ కేసులు అదేవిధంగా నడుస్తున్నాయా? ప్రభుత్వ పనులలో, ప్రాజెక్టులలో ఈ ఎలక్టోరల్ బాండ్ రూపేణా డబ్బులు ఇచ్చినటువంటి వారికి ఎవరికి ఏ పథకము మంజూరైంది, వారికి మంజూరైంది ఎప్పుడు, ఆ డబ్బులు ఇచ్చింది ఎప్పుడు. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంటనే సమాచారం ఇవ్వకుండా ఉండడం ఏంటి, తర్వాత ఇట్లా ఇవ్వగలిగింది. ఈ అంశాలపైన సమగ్రంగా పరిశోధన జరిపి నిజంగా నేరం ఏం జరగలేదు, అంతా సజావుగానే ఉంది అని అనుకునేటట్టుందా? ఉంటే మంచిదే. కానీ ప్రజలకు మాత్రం ఇదంతా ఎట్లా జరిగిందనేది తెలియజేయాల్సి ఉంది. అయితే దీనివల్ల ఒక మంచి జరిగింది. ప్రభుత్వాలు అమితమైన అధికారాలు తమ దగ్గర ఉండి నియంతృత్వ స్థాయిలో ఉన్నప్పుడు మేము ఏమైనా చేయగలుగుతాము అని సాహసిస్తారు. ప్రజాస్వామ్యంలో అది ఎంత తప్పు. ఇక్కడ న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు నిలదీస్తే మనకు తెలిసింది, ఇట్లా చేయడం మూలాన మనకు తెలిసింది. ఈ పథకమే కనుక లేకుండా ఉన్నట్టయితే నగదు రూపేణా ఇంకా ఎంతెంత జరుగుతుందో, ఏం జరుగుతుందో మనకు తెలిసి ఉండేది కాదు. ఇది రహస్యంగా, గుప్తంగా, ఈ రకంగా దీన్ని ఇట్లాగే నిర్వహిస్తాం, ప్రజలకు తెలియదు అనుకొని చేసిన విషయం కదా. అయితే ఇప్పుడు మన దృష్టికి వీళ్ళ పథకం తీసుకొని రావడం వల్ల అపరిమితమైన అధికారాలు ఉన్న ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తాయనే తెలిసింది మనకు. ప్రజలు ప్రశ్నించకుండా ఉంటే ప్రశ్నించలేని పరిస్థితి తీసుకొని వచ్చి ఏం చేయగలరనేది తెలిసింది. కనుక ఓ రకంగా ఇది దుర్మార్గం అయితే ఇంతటి దుర్మార్గం కూడా ప్రభుత్వాలు చేయగలుగుతాయనే విషయం దీనివల్ల తెలిసింది. ప్రజాస్వామ్య పరిరక్షణకు అది మంచిది. న్యాయ వ్యవస్థ అయినా కలగజేసుకొని ఇది అందరికీ తెలిసేటట్టు చేయడం. ఇప్పుడు వీటన్నిటిపైన విచారణ ఖచ్చితంగా చేయాల్సి ఉంది. ఇప్పుడు కొత్తగా రానున్న ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా కూడా నిష్పాక్షిక విచారణ చేస్తాయని మనం కోరుకుందాం. ఇది ఇంత ఓపికగా చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ ఛానల్ ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ ఉచితమే. ధన్యవాదాలు.